కాలంలో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, కొడుకుడు కోసం వస్తావు నువ్వు. పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమని లేదా మానేమానండి. తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. మరి ఈ మధ్యన ప్రముఖ వ్యాఖ్యాత, కవి, శతావధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారు ప్రైమరీ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనాన్ని సృష్టిస్తున్నాయి. మరి ఆయనకున్నటువంటి మేధస్సుకు కానీ, ఆయనకున్నటువంటి పటుత్వానికి కానీ ఈ మాటలు ఈ రకంగా మాట్లాడడం సరికాదని సభ్య సమాజం అంతా విమర్శిస్తుంది. మరి చిన్న పిల్లల విషయంలో ఇలాంటి విషం కక్కడం అనేది చాలా ఆక్షేపణీయం. మరి గతంలో పోనీ చిన్నపిల్లలు అనుకుంటే ఒక మాట అనుకుంటే అది వేరే విషయం, కానీ గతంలో కూడా మాజీ గవర్నరు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా దసరా సందర్భంగా ఒక అలాయ్ బలయ్ అనే కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పైన కూడా ఆయన ఇదే మాదిరిగా విషం కక్కే మాటలు మాట్లాడి తన అహంకారాన్ని అందరి ముందు వెలగక్కడం జరిగింది. అదే మాదిరిగా ఆడవాళ్ళ వస్త్రధారణ పైన, అలంకరణ పైన కూడా ఆయన తీవ్రంగా మాటలు మాట్లాడడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక పక్షం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగునాడుగా మార్చాలనే ఒక వ్యాఖ్యలు కూడా ఆయన చేశాడు. అవి కూడా వివాదాస్పదమయ్యాయి. అయితే నిన్నటికి నిన్న ఒక వేదిక ద్వారా ఆయన మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిరుపేద విద్యార్థులకు అందిస్తున్నారో వాటిపైన కూడా ఆయన తీవ్రమైన భాషణలు చేయడం జరిగింది, తీవ్రంగా మాట్లాడడం జరిగింది. ఆ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన పథకము ఈ పిల్లలకు అవసరమా? వస్తే వస్తారు, లేకపోతే రారు. ఈ పథకం మానేయాలి. మరి దీంట్లో ఒక విద్యార్థులకు ఉడికించిన గుడ్డును పెట్టడము, వాళ్లకు ఉచితంగా బట్టలు ఇవ్వడము, వాళ్లకు షూలు ఇవ్వడము, వాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు ఎందుకు చదువుతారు? వాళ్ళు శోభనం పెళ్లి కొడుకై మంచమెక్కుతారు, కానీ చదువు పట్ల ఆసక్తి ఉండదనే ఒక దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నిజంగా అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇస్తున్నారా? మీ ఇంట్లో నుండి ఇస్తున్నారా? మీ ఆస్తి ద్వారా ఏమన్నా డబ్బులు ఆ పథకానికి కేటాయిస్తున్నారా? పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు స్వతహాగా ముందుకొచ్చి చేస్తున్నాయా? కాదు కదా. అది కేంద్ర ప్రభుత్వం, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం 2021లో శిశు మరణాల పట్ల ఆందోళన చెంది ఇచ్చినటువంటి ఒక తీర్పును అనుసరించి ప్రభుత్వాలన్నీ కూడా ఈనాడు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్తున్నాయి. 2021 సంవత్సరంలో సుమారు 7 లక్షలకు పైగా శిశు మరణాలు సంభవించాయి. దాంట్లో 70% మంది పిల్లలు సరైన ఆహారం అందక చనిపోయారు. మరి సుమారు 12% మరణాలన్నీ కూడా సరైన పోషకాహారం లేకనే మరణిస్తున్నారు నవజాత శిశువులు కానీ అని చెప్పి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ను విడుదల చేసినందుకు దానిని సమీక్షించినటువంటి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం రివ్యూ చేస్తూ మరి భారతదేశంలో ఎవరైతే చిన్నారులు ఉన్నారో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ఉంది కాబట్టి దాని ప్రకారం ఈ విద్యార్థులందరికీ కూడా మరి మధ్యాహ్నం భోజన పథకాన్ని కనుక అందిస్తే కనీసం భోజనం మీద ఆసక్తి చూపెట్టి ఈ పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు ఉదయం వాళ్ళ తల్లిదండ్రులు భోజనాన్ని సమకూర్చలేరు, ఒక టిఫిన్ కట్టి పిల్లల్ని స్కూల్కు పంపించే స్తోమత కూడా వాళ్ళ దగ్గర లేదు. మరి కాయా కష్టం చేసుకునేటువంటి తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఆలనా పాలన లేకుండా వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ మాదిరిగా అధోగతి పాలవుతున్నారు, చనిపోతున్నారని బాజాప్తా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆవేదన చెంది భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క భోజనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారమే ఈ రోజు వరకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అంటే అప్పట్లో కొన్ని స్కూళ్ళలో రాష్ట్రాలలో సరుకులు ఇచ్చేవారు పిల్లలకు. ఆ సరుకులు కూడా సరిగ్గా పిల్లలకు టీచర్ల ద్వారా అందలేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు భోజనాన్నే వడ్డించాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది.
ఆ నిబంధనల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క భోజనాన్ని అందిస్తున్నాయి చిన్నపిల్లలకు. కనీసం ఆ భోజనానికైనా వాళ్ళు ఆశపడి సక్రమంగా స్కూల్కి వస్తారు, 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటారు, వాళ్ళ జీవితం బాగుపడుతుందని సుప్రీంకోర్టు ఆకాంక్షించింది. దాని ప్రకారమే ఈనాడు ప్రభుత్వాలన్నీ ఈ స్కీమ్ను తీసుకొస్తున్నాయి. అది తెలియకుండా ఒక అజ్ఞానిలా మరి అభం శుభం తెలియని పిల్లలు ఆహారానికి కూడా నోర్చుకుండా, విద్యకు నోర్చుకోకుండా ఉండాలని చెప్పేసి, పూర్వటి రోజులు రావాలని చెప్పేసి మీరు ఒక మనువాద అహంకారంతో, నిలువెల్ల మనువాద భావజాలంతో, మరి మనువాదం అంటే ఏంటి? స్త్రీలను బానిసత్వంగా ఉంచాలి, మరి అణచివేయబడ్డ కులాలు దళిత గిరిజనులను కూడా తొక్కిపెట్టాలి, వాళ్ళకి విద్య రావద్దు, వాళ్ళ దగ్గర సంపద ఉండొద్దు, వాళ్ళకి జ్ఞానం రావద్దు అనేదే మనువాదం కదా. మరి ఈ ఈ యొక్క లేటెస్ట్ ఈ యొక్క నవశకంలో కూడా మీరు ఇంత అజ్ఞానంతో, ఇంత అంధకారంతో, మరి ఇంత మదంతో, ఇంత మనువాదంతో మరి ఆ చిన్న పిల్లలు తినే తిండి పట్ల మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఎలాంటి భావజాలం ఉందో మరి సభ్య సమాజం అర్థం చేసుకుంటుంది. తక్షణమే మీరు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలని మేము ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. బాలల పరిరక్షణ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి నిజంగా మీకు ఆ పిల్లల పట్ల ఆ స్కూల్ అంత మంచి ఫుడ్ అందిస్తున్నాయని మీకు గట్ల ఇంకేదైనా కుట్ర ఉంటే మీ పిల్లలందరూ చేర్చండి. మరి మీ పిల్లల్ని కూడా చేర్చి మీరు కూడా వచ్చి తినిపోండి. మరి ఎవరొద్దన్నారు? మరి ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మంది పిల్లలు, చదవలేని పిల్లలకు కూడా ఆకలి టైంకి వస్తే టీచర్లు అక్కడ భోజనం పెడుతున్నారు. ఎందుకు? రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి. అలాగే మీరు వెళ్ళి తినండి. మీరు ఎవరొద్దన్నారు? కాబట్టి తక్షణమే అయ్యగారు మీరు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడితే బాగుండదని మేము హెచ్చరిస్తున్నాం. ఒక అభం శుభం తెలియని చిన్నారులను మరి ఈ మాదిరిగా ఇంత నీచంగా మాట్లాడే హక్కు మీకు ఎక్కడిదండి? అది మీ సంస్కారమా? కుటిల సంస్కారమా? ఎక్కడి సంస్కారం మీది ఇది? మీరు ఎక్కడి అవధాని, ఎక్కడి చేతావధాని? మీరు అసలు మనుషులేనా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ వ్యాఖ్యల పట్ల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై మరి గరికెపాటి పైన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం కానీ తగిన చర్యలు తీసుకొని ఆయన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు? ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం.